ఊరిలో రవికల పండుగ పార్ట్ 2 తరువాత అత్త కూడా తన చీర విప్పి జాకెట్ తీసుకుని వెళ్లి ఆ బాక్స్లో వేసి వచ్చింది. అత్త అప్పుడు చాలా సెక్సీగా ఉంది. అందరూ అత్తని చూడడం మొదలుపెట్టారు. అత్త వచ్చి నా చీర విప్పి జాకెట్ తీసి ఆ బాక్స్లో వేసి వచ్చింది. అత్త వచ్చి నా బత్తాయిలను చూస్తూ నా వాటిని పిసుకుతూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న అందరూ నా వైపు నా అత్త వైపు చూస్తున్నారు. అందులో మా ఆయన మామయ్య మరిది కూడా ఉన్నారు. మా మరిది మమ్మయ్య నా వైపే చూస్తున్నారు. మా ఆయన వాళ్ళ అమ్మ వైపు చూస్తున్నాడు. అప్పుడు నేను నా మనసుల్లో ఇన్ని రోజులకు ఒకేసారి ఐదుగురితో వాయించుకోవాలి అన్న నా కోరిక తీరుతుంది అని అనుకుంటున్నా. అప్పుడు నేను మామయ్య మరిది నన్ను వేస్తే బాగుండు అని అనుకుంటూ నా ప్యాంటీపై చేయి వేసుకుని రద్దుకుంటున్నా. అప్పుడు అత్త నన్ను పిలిచి ఏమిటి మా ఆయన వైపు నా కోడికి వైపు చూస్తున్నావ్ వాళ్ళతో కుంటవా అని అడిగింది. అప్పుడు నేను సిగ్గుతో తల ఊపాను. అప్పుడు వాళ్ళు రోజు మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ఇద్దరితో ఎప్పుడైనా పడుకోవచ్చు కని ఈ రోజు ఇక్కడ ఉన్న అందరివి రుచి చూడు. అందరూ నీ వైపు నా వైపే చూస్తున్నారు. నా మాట విని ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళతో స్వర్గం చూడు. నీకు దానితో పాటు ఇంకో పని ఉంది అని చెప్పింది. అప్పుడు నేను ఏమిటి అత్తా ఆ పని అని అడిగాను. అప్పుడు అత్త ఆ విషయం తరువాత చెప్పుతా అని అంది. ఇక పార్టీ స్టార్ అయింది. ఆ బాక్స్ ని తెచ్చారు. ఇక అందరూ మగవారు ఆ జాకెట్స్ ని తీశారు. ఎవరికి ఎవరు వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు. అప్పుడు అందరూ అమ్మాయిలు ఒక లైన్‌లో నిల్చొని ఒకరి పళ్ళు ఒకరు పిసుకుతున్నారు. అప్పుడు అందరూ మగవాళ్ళు వాళ్ళ బట్టలు విప్పుకుని వాళ్ళ రాడ్స్ పట్టుకుని ఎదురు చూస్తున్నారు. అప్పుడు నాకు వాళ్ళ అందరి దగ్గరకు వెళ్లి అందరి రాడ్స్ ని లాలీపాప్ లా చీకాలని పించింది. నెక్స్ట్ పార్ట్.